వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్తగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఈ వీడియో పెట్టడానికి రోజులు ఒక 3 months పైగా అవుతుంది. బేసిక్గా అందరికీ తెలిసిన నా ఒపీనియన్స్ సోషల్ మీడియా ద్వారా చెప్పుకోవడం నాకు అలవాటు. సో ఈరోజు ఈ వీడియో ఉద్దేశం కూడా మీకు తెలిసినది. తిరుమలలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి హౌ గవర్నమెంట్ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఇష్యూ, ఎందుకు అడ్రస్ చేయలేకపోయినాయి, ఎందుకు చెప్పలేకపోయినాయని టీవీలలో కథనాలలో వివిధ పరంగా మనము చూడడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పుణ్యక్షేత్రాలలో అంత పర్ఫెక్ట్గా అంత క్రౌడ్ వచ్చినా మేనేజ్ చేసే కెపాసిటీ ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానమే. అది వచ్చే జనంని కంట్రోల్ చేయడంలో, భక్తుల్ని కంట్రోల్ చేయడంలో కావచ్చు, పరిశుభ్రంగా ఉంచడంలో. మీరు ఎన్నో చోట్ల వెళ్ళింటారు, ఎన్నో గుళ్ళ దగ్గర వెళ్ళింటారు. ఇంత పరిశుభ్రంగా ఇక్కడే కానీ గుళ్ళలో కూడా ఉండదు అనమాట. ఒక తిరుపతి దేవస్థానంలోనే మనకు క్లీన్లీనెస్ కనపడతాం. ఆ విధమైన మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సరే మొన్నటి ఒక పుణ్యక్షేత్రము, ఈ రోజు పుణ్యక్షేత్రము. కానీ అన్ఫార్చునేట్ గా దాన్ని రాజకీయాలకి కూడా గత నెలలుగా ముందడ లడ్డు వ్యవహారంలో రాజకీయాలని కూడా దాన్ని ముడి పెట్టడం జరిగింది. నేను అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. సో వాటి మీద తర్వాత సుప్రీంకోర్టు ఒక సిబిఐతో కూడిన ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. అన్నిటికంటే ఏంటంటే కపుల్ ఆఫ్ పాయింట్స్ మనం అందరం చేసుకోవాల్సింది. గొడవ జరుగుతుంది నాకు ముందే తెలుసు అని మొదలుపెట్టినప్పుడే టీటీడీ చైర్మన్ చెప్పినప్పుడు కింద ఎందుకు అలర్ట్ చేయలేకపోయినాడు, ఎందుకు ప్రజలకి ఈ విధంగా డిపార్ట్మెంట్ చెప్పలేకపోయినాడు విషయం ఒకటైతే. రెండోది కింద ఈ విధంగా మంది జనం వస్తారని అందరికీ లక్షల్లో ప్రజలు వస్తూ ఉంటారు అని. ఎందుకంటే ఈ 8 రోజులు పెట్టడం కూడా తప్పే. కిందకి కొన్ని పేపర్లలో కథనాలు చూడడం జరిగింది. 8 days పెట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ డే లోడ్ అంతా లేకుండా మళ్ళీ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే భక్తులు వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళేదానికి వీలుగా 8 రోజులు పెట్టడం జరిగింది. దాన్ని కూడా కిందికే తీసుకొని రావడం జరిగింది. సరే నడిచిపోతుంది కాబట్టి ఏమైనా చెప్పండి. మనం ఇంటెలిజెన్స్ కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం. కామన్ సెన్స్ తో ఆలోచించినప్పుడు ఇంతమందికి టోకన్స్, ఇంత వ్యవహారం నడుస్తున్నప్పుడు లక్షల టికెట్లు ఆన్లైన్ ఓపెన్ అయిపోతున్నాయి. మరి ఆన్లైన్ పెట్టలేకపోయినారో తెలియదు. ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు అందరూ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ అంటున్నారు. బేసిక్ మధ్యాహ్నం వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోనే ఉన్నారు. కుప్పంలో ఉన్న పోలీస్ సెక్యూరిటీ అంతా కుప్పంలోనే ఉంటుంది. మామూలుగా దసరా నవరాత్రుల టైంలో కావచ్చు, లేకుంటే వైకుంఠ ఏకాదశి టైంలో మా ఆనందమడి జిల్లా నుంచి పోలీసులు అప్లై చేస్తారు. ఇక్కడ పోలీసులు సెక్యూరిటీగా వేస్తారు. ఎందుకంటే అందరూ ఉంటుందని. ఇది ఇప్పటి నుంచి మొదలైన అయితే అనుకోవచ్చు. కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ వచ్చేదే కాబట్టి డిపార్ట్మెంట్ ఐడియా ఉంది కాబట్టి. కానీ ఇక్కడ జరిగినది ఏంటంటే 3 days ఉమ్మడి జిల్లాలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానిస్టేబుల్ స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా 3 days గా సెక్యూరిటీ నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ. సో వాళ్ళు కంప్లీట్ గా రెస్ట్లెస్ ఉంటుంది. మళ్ళీ అదే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చింటారు. వాళ్ళు రెస్ట్లెస్ ఉంటారు. పై అధికారులుగా స్థాయి అధికారులు
పైన ఐపీఎస్ కాదు వీళ్ళ గురించి కాదు, వాళ్ళ ఆఫీసర్ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు గెట్ హ్యాడ్. సో 2 రోజులు ఆ విధంగా కూడా రెస్ట్లెస్నెస్, అంతమంది క్రౌడ్ వచ్చి దీనిలో కంప్లీట్ గా ఇది చేసినారు. సరే దీన్ని పొలిటికలైజ్ గా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిజంగా అంటే టిటిడి ఈవో తప్పన్నాడు, జేఈఓ వెంకన్న చౌదరి శ్యామరావు అయితే నేనున్నంత వరకు అయితే హిస్ గుడ్ ఆఫీసర్. మరి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా మీద మామూలుగా టిటిడి గురించి వాళ్ళంతా శ్యామరావు ఏమీ లేదంతా వెంకయ్య చౌదరి ఇక్కడంతా ఆయనే అంత కింగ్ మేకర్. ఇక్కడ ఈవోదే పట్టించుకో వెంకయ్య చౌదరి అన్ని చూస్తా అంటాడు. మన లడ్డు వ్యవహారం రచ్చ జరిగిందని నెంబర్ ఆఫ్ పీపుల్ చెప్తూ ఉంటారు అక్కడ. సో మనకు తెలుసు కూడా ఇంతకుముందు మురళిమో మా వెంకయ్య కొండ పైన అన్నట్టు ఇప్పుడు వెంకయ్య చౌదరి వల్లనే జరిగిందా, ఏం జరిగింది అనేది చూడాల్సింది. వాళ్ళ చర్యలు తీసుకుంటారు పవన్ కళ్యాణ్. సరే చర్యలు ఒక ఎందుకంటే దిస్ ఈస్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. ఆ మంచో చెడో దరిద్రమో ఏమో తెలియదు. చంద్రబాబు ఉన్నప్పుడే జరుగుతాయి, ఆయనకున్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. గోదావరి పుష్కరాలు ఉన్నాయి. పాపం సీను తన పేరు డైరెక్టర్ మంచి హోలీ ప్లేస్ ఇవన్నీ మంచి షూటింగ్ ఇస్తామని చెప్పి కరెక్ట్ ఒకటేసారి గేట్లు ఎత్తడము, ఆ గేట్లు ఎంతమంది క్రౌడ్ పోవడం చనిపోవడం జరిగింది. బాధాకరం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీనిలో కూడా చనిపోయిన పేదవాళ్ళే, పేద మధ్యతరగంలో ఉన్న పాపం దేవుని దగ్గర మిగతా వాళ్ళలాగా విఐపీ ప్రోటోకాల్స్ ఉండవు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి చూడాలి తొందరగా అనే ఉద్దేశంతో వీళ్ళంటే గోదావరి పుష్కరాలు జరిగింది. కానీ దాని తర్వాత మెజర్స్ ఏం చేసుకున్నాము అని. సో దీనిలో అయిపోతుందా లేకుంటే ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ హూఎవర్ మేబీ, అది సినిమా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ అనేది చేయాలి. ఒక మిస్హ్యాప్ జరిగి ప్రాణాలు పోయిందంటే దాన్ని చూస్తూ ఉండాల్సిన అవసరం చెప్పండి. సో ఖచ్చితంగా వాళ్ళందరూ క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలి. ఆ విధంగా ఈవెంట్ చేసేటప్పుడు చేయాలి. ఇప్పుడు అది సినిమా ఫంక్షన్లో కావచ్చు, మన నల్లు అర్జునాలలో చూసినాము. అదే విధంగా కందుకూరు సంఘటన జరిగింది. అక్కడ పుష్కరాలు జరిగింది. నో కేసు ఫైల్ కదా, ఏదో చెప్పేసి పోతూ ఉంటారు. సో డెఫినెట్ వాటి మీద చెయ్యాలి. మరి భవిష్యత్తులో ఏ పేదవాడు కూడా దేవుని దర్శనానికి వెళ్ళకంటే దరిద్రం ఉంటుంది. దేవుని దర్శనానికి దేవునికి భాగ్యం కలిగిస్తుంది. ఎందుకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? సో అంత పరిస్థితులలో ఈరోజు ఉండడం జరిగింది. టీటీడీలో దే ఆర్ మెయిన్ ఫర్ క్రౌడ్ మేనేజ్మెంట్. క్రౌడ్ ఆ విధంగా ఏ విధంగా చేయాలని టీటీడీకి తెలిసిన ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు వేల సంఖ్యలో సంవత్సరాల్లో లక్షల మందిని చూస్తూ ఉంటారు. అదేవిధంగా దీన్ని పొలిటికలైజ్ రాజకీయంగా తిరుపతిని మన ముందు రాజకీయంగా తీసుకొని రావడం జరిగింది. అదే సగం దరిద్రము. వెంకన్న దగ్గర రాజకీయాలు దరిద్రం ఇంకోటి ఏమి ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా చాగంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒక సిస్టమ్ కి ఆ రోజు పోకపోతే ఏదో మొత్తం అంతా నాశనం అయిపోతాము, మన బతికి కూడా చేయడంతోనే భక్తులు నమ్మకంతో ఎక్కువగా జనం దగ్గరికి పోతున్నారు. గుళ్ళకి అదే రోజు వెళ్ళాలి. పుష్కరాలు జరిగింది. ఆ రోజునే ఆ పుష్కరాల్లోనే మనకు లేని పాపాలు పోతాయి, కళ్యాణాలు వస్తాయి అని చెప్పేసి ఆ రోజు వెళ్ళడంతోనే ఆ రోజు కుంభమేళ జరుగుతుంది. కుంభమేళలో దగ్గర 2 కోట్ల మంది వస్తారని చెప్పేసి మన దాంట్లోనే ఎంతో క్లీన్‌నెస్ కానీ సెక్యూరిటీ కానీ మన దాంట్లోనే ఇక్కడే అక్కడ మెయింటైన్ కూడా చేయలేరు. కానీ ఏం చేస్తాం మనం అందరం వేల అవుతా ఉంటాము. మనకందరికి మైండ్ లెక్క ఆ రోజు పోయినట్టు
లేదా లేనట్టు మీరు నాశనం అయిపోతారు అనే పద్ధతిలో ప్రవచనాల్లో కూడా అది చాలా డెఫినెట్ గా వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఎప్పుడు క్రౌడ్ తగ్గుతుంది ఎప్పుడు వెళ్తుంది అందరూ ఫస్ట్ డే వెళ్ళాలని ఏం లేదు ఎప్పుడు వెళ్తుందో ఆ రోజు బెటర్ అనేది నా అభిప్రాయం. సో ఎందుకంటే జరిగిన సందర్భాలన్నీ మనం చూసినాం కాబట్టి ఆ టెంపుల్స్ వెళ్ళినప్పుడు అదే రోజు వెళ్ళాలనుకునే తాపత్రం లక్షల మంది వస్తాడు. ఇప్పుడు కుంభమేళ ఎస్టిమేషన్. సో మనం డే వన్ వెళ్ళాలి అనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంటారు. మళ్ళీ లాస్ట్ చివరిలో అప్పుడు విపరీతం. సో ఎప్పుడో వెళ్ళండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ టు మేక్ ఎన్ యాక్ట్, ఒక చట్టం తీసుకుంటారండి. ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని జరగకుండా ఆగాలి ఒక బలమైన భయం పుట్టించే చట్టం. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క ప్రాణాలని నిలబెట్టలేనంత ప్రభుత్వాలు ఉండి కదా. సో ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఒక నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సో ఆ ప్రభుత్వాలది కలిగించాలి. డెఫినెట్ గా ఒక మంచి చట్టాలు తీసుకొని రావాలి. ఇలాంటి సందర్భంలో ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి. అదే విధంగా తిరుమల తిరుపతి సంబంధించి రాజకీయాలు పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఎవరైతే దీంట్లో ఈ ల్యాప్సెస్లలో ఉన్నాయో వాళ్ళలో దీంట్లో ఏ విధంగా వారి మీద క్రిమినల్ చర్యలు దయచేసి క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటేనే భవిష్యత్తులో అందరికీ ఒక భయం అనేది ఉంటుంది. అది ఏ ఈవెంట్ చేసినా, అది సినిమా ఈవెంట్ చేసినా, ర్యాలీ చేసినా, లేకుంటే టెంపుల్స్ దగ్గర మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఓన్లీ ఏదో శాఖాపరమైన చర్యలు కాకుండా డెఫినెట్ గా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శివాయ, అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.